దాన్ని ఏం రాసామంటే ప్రార్థన అని చెప్పాను. ప్రభుత్వ సమయం గడపడంలో ఇలా షేరింగ్ చేసుకునేటప్పుడు దేవుడి యొక్క సన్నిధిని కూడా అనుభవిస్తూ ఉంటాం యాక్చువల్గా చర్చ్కి వచ్చినప్పుడు కూడా. కానీ వాస్తవానికి వ్యక్తిగతంగా మనం సమయం గడపడానికి కావాల్సిన విషయం ఏంటంటే ప్రార్థన. వాస్తవానికి చాలాసార్లు ప్రార్థన అనే దాని గురించి ఎట్లా అంటే పైన ఒక చిన్న కొంచెం పారాగ్రాఫ్ ఇచ్చాం, అదేంటి చదువుదాం ఒకసారి. ఎవరైనా చదివితే మంచిది. ఆధ్యాత్మిక గాలిని పొందగలుగుతాం. ఏం చెప్పబడిందంటే పైన ఒక బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డ వెంటనే పాలు తాగడం కన్నా ఆహారం తీసుకోవడం కంటే ఫస్ట్ ఏం చేస్తాడు? గాలి పీలుస్తాడు. యాక్చువల్ ఈ లోకం యొక్క గాలి పీల్చేస్తాడు. అలా గాలి పీల్చుకొని అతనికి ఏమొచ్చింది? బలం వచ్చేస్తుంది. తన యొక్క ఆక్సిజన్ వెళ్ళిపోయి తన బాడీలో బలం తెచ్చేస్తుంది. సో అతనికి గాలి అంత ఇంపార్టెంటో క్రైస్తవ జీవితంలో కూడా ప్రార్థన అనేది అంత ప్రాముఖ్యం. ప్రార్థన లేకుండా మనం ఎవరం కూడా బలవంతులంగా ఉండలేదు. కానీ నిజానికి ఈ ప్రార్థన ఇంగ్లీష్ బైబిల్ ఏం చెప్తుందంటే ప్రభు నామాన్ని పిలవడం అని చెప్పింది. ఏం చెప్పిందంటే ప్రభు నామాన్ని పిలవడం. అదే ప్రభు నామం బట్టి ప్రార్థన చేయ ప్రతివాడు రక్షించబడును అని చెప్పి బైబిల్లో ఉంది, రోమపత్రికలో. బట్ ఇంగ్లీష్ బైబిల్ ఏం రాస్తుంటే ప్రభు నామాన్ని పిలిచేవాడు అంటే ఒక మాటలో ఆయన పేరు పెట్టి ప్రభువా నాకు సాయం చేయేసు ప్రభు అని చెప్పినా చాలు, వెంటనే వాళ్ళు ఏమవుతారంటే రక్షించబడిపోతున్నారు. కానీ హృదయపూర్వకంగా అది జరుగుతుందా లేదనేది అసలు విషయం. వన్స్ వాళ్ళు దేవుడిని నమ్ముకున్న తర్వాత వాళ్ళ అనుదిన అవసరాల విషయంలో వాళ్ళు ఏం చేయాలా? అలాగే ప్రభు దగ్గరికి వెళ్ళి తమ ప్రార్థనలను కొనసాగిస్తూ ఉండాలి. లేకపోతే ఏమవుద్ది? ఆత్మ సంబంధంగా వాళ్ళు జీవించడానికి కావాల్సిన గాలి దొరకదు, ఆత్మ సంబంధమైన ఊపిరి దొరకదు. ఇది సమస్య. మీకు తెలుసో లేదో, నేను చాలామందిని చూసా, దేవుని నమ్ముకోలేదా వాళ్ళు దేవుని నమ్ముకున్నారు, కొత్తలో సంతోషం లేరా సంతోషం ఉన్నారు. కానీ రాను వాళ్ళ జీవితంలో సంతోషం ఎగిరిపోయింది, బాధలు వచ్చేసాయి. అంతేకాదు ఒక రకమైన మూయలేని బరువు అయిపోయింది. వాళ్ళు క్రైస్తవుల మధ్యలో ఒక రకమైనటువంటి మర్యాద మొహమాటాన్ని కలిగి ఉన్నారు. ఇవన్నీ ఎందుకు ఇట్లా ఉన్నాయంటే వాళ్ళు ఏం చేయట్లేదంటే ఆత్మ సంబంధం గాలిని తీసుకోవట్లా. ఇది సమస్య. గాలి లేకపోతే నువ్వు నేనేం చేయలేవు. అవి గమనించారు లేదా? గాలి లేదనుకోండి, అక్కడ దేవుడు గాలి ఇవ్వడం అన్నాడు అనుకోండి, ఐ మీన్ ఆ శ్వాస ఇవ్వడం అన్నాడు అనుకోండి, మనం తీసుకోగలమా? బట్ ఆ గాలి ఆయన ఇచ్చాడు. యాక్చువల్గా ఆ గాలి నిజానికి అంటే ఆ గాలి ఎవరో కాదు, ఆయనే, ఎటువంటి సందేహం లేకుండా. బట్ అది మనం తీసుకోకపోతే తప్పెవరిది? మనదవుతుంది. యాక్చువల్గా మనం బతకాలి, జీవించాలి అనే విషయం మనకంటే ముందుగా ఆయన నిర్ణయించాడు. ఎలాగూ పిల్లలు పుట్టక ముందే పిల్లల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు తల్లిదండ్రులు, అట్లానే దేవుడు మన కోసం అన్ని ఏర్పాట్లు చేశాడు. సో ప్రార్థన అనేది ఆ ఏర్పాటు. ఆ ప్రార్థనలో మనం వెళ్ళి ఆయన్ని మనం శ్వాస తీసుకోగలుగుతాం, ఆయనలో బలపడగలుగుతాం, ఆయనలో ఎదగలుగుతాం, ఆ జీవాన్ని పొందగలుగుతాం. కాబట్టి ఆ ప్రార్థనలో ఆ జీవం కలిగి ఉండడం అనేది ఒక మాటలో ఆ జీవం కలిగి ఉండడానికి చేసే ఆ ప్రయత్నమే ప్రార్థన అని మనం చెప్తాం. యాక్చువల్ ప్రార్థన అనేదానికి చిన్న డెఫినేషన్, రైట్? నెక్స్ట్ రోమన్ నెంబర్ 1, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. అక్కడ ఏముంది? ప్రార్థనలో యొక్క ఇంపార్టెన్స్ ఏం జరిగిద్దంటే దేవుణ్ణి మనం ప్రార్థనలు ఏం చేస్తామంటే సంప్రదిస్తాం. అంటే ఒక మాటలో ఆయన దగ్గరికి వెళ్తాము. అదే సమయంలో దేవుణ్ణి ఏం చేస్తాం? మనలో పెట్టేసుకుంటాం. చాలామంది ప్రార్థనలో ఇలాంటి అవగాహన ఉండదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. నువ్వు దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తావు అంటే దేవుడి దగ్గర నుంచి ఏదో కొంచెం పొందడానికి అంటాం యాక్చువల్గా. కానీ నిజానికి ప్రార్థన ఇక్కడ ఏం చెప్పబడింది తెలుసా? దేవుడే మనం పొందేయడానికి. మనకు అర్థమవుతుందా? కొన్ని వాక్యాలు మనం విన్నప్పుడు వాటితో మనం ఏకీభవించాం. ఏంటో తెలుసా? దేవుణ్ణే తినండి మీరు అన్నారనుకో, దేవుణ్ణి ఎట్ట తింటాము అంటారు కదా. వాస్తవానికి దేవుణ్ణి ఎట్ట తింటాం? దేవుణ్ణే తాగేయండి అన్నారనుకో, దేవుణ్ణి ఎట్ట తాగుతాము? అసలు ఏంటి ఈ మాటలకు అర్థాలు? ఆత్మ సంబంధంగా చూస్తే మీరు దేవుణ్ణి తింటేనే తృప్తిగా ఉంటారు. ఒక మాటలో దేవుణ్ణి తాగితేనే తృప్తిగా ఉంటారు. దేవుడి దగ్గర నుంచి ఏదో పొందుతాం అనుకునేది అసలు ప్రార్థనలో అసలు విషయం కాదు.
మనం చాలాసార్లు చేసే ప్రార్థన ఏంటో తెలుసా? జస్ట్ లైక్ బెగ్గర్స్ చేసే ప్రార్థన. అంటే నేను అందరిని అంటలేదు, చాలా మంది వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇంట్లో ఏమైనా ఉంటే సాయం చేయండి అంటారే కానీ ఇంట్లోకి వచ్చేసి ఇంట్లో ఉన్నదంతా చేసేసుకోవాలనుకుంటారా? అసలు ఆ రైట్సే లేవు వాస్తవానికి. కానీ దేవుడి దగ్గర మనం అలాంటి వాళ్ళం కాదు. మనం ఎవరో తెలుసా? కుమారులు. పిల్లలు ఏం చేస్తారు తెలుసా? కిచెన్లోకి వెళ్ళి మూతలు ఓపెన్ చేసి చూస్తారు. ఏం చేస్తారు? అలా బయట ఉన్న బెగ్గర్స్ భిక్షకాలు ఏమైనా చేస్తే ఊరుకుంటాం మనం? అసలు లోపల రాణిస్తామా? కానీ పిల్లలు ఏం చేస్తారు తెలిసే? అవన్నీ ఓపెన్ చేసేసి తీసుకొని తింటారు. లేదంటే అది నాకు ఇవ్వలేదేంటి, ఇది ఇవ్వలేదేంటి, నాకు అదంటే ఇష్టం కాబట్టి నువ్వు ఆ సమయంలో అది ఇవ్వు, ఇవన్నీ చెప్తారు యాక్చువల్గా. అప్పుడు ఏం జరిగిద్ది? ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? లోపలికి వెళ్తున్నాయి. ప్రార్థనలో మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది, ఎదురు చూడాల్సింది ఏంటో తెలుసా? మనకున్న విషయాలన్నిటితో ఆయన్ని సంప్రదించాలా. సంప్రదించడం అంటే ఏంటి? ప్రభా నాకు ఇది కావాలి అని చెప్పడం కాదు. ప్రభా నాకు ఇది కావాలి, నువ్వేమంటావు, దీని గురించి నీ ఉద్దేశం ఏంటి, ఇట్లా అడగాల. దాన్ని సంప్రదించడం అంటే. అంతేకాని నాకు ఇది కావాలి అని చెప్పామనుకోండి, ఆయన అడుగుతాడు. బయట ఉన్న వాళ్ళు గట్టిగా అరుస్తారు. వినలేదనుకోండి ఇంకొంచెం గట్టిగా అరుస్తారు. ఎవరు? భిక్షగాళ్ళు. ఎంత కోపం తెప్పిస్తారంటే, నా చిన్నప్పుడు నాకు తెలుసు, మా అమ్మ కనుక వినలేదనుకోండి వాళ్ళు గట్టిగా అరుస్తూనే ఉండేవాళ్ళు. అమ్మ అది వెళ్ళి ఆయనకి ఏదో ఒకటి ఇచ్చేసేయరా, లేకపోతే వెళ్ళడు ఇక్కడి నుంచి అని చెప్తే అప్పుడు నేను వెళ్ళి ఏదో ఒకటి ఇచ్చేసేవాడిని యాక్చువల్గా. అప్పుడు అర్థమైంది ఏంటంటే వాళ్ళకేం కావాలో చెప్పడమే కానీ వీళ్ళు ఎంత పనిలో ఉన్నారు అనేది వాళ్ళకి తెలియదు, అవసరం లేదు. మనం కూడా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనకేం కావాలో చెప్పడమే కానీ ఇది నీకు రైటా రాంగ్ అని ఆలోచించు. అప్పుడు అది ప్రార్థన అవదు, అది జస్ట్ లైక్ బెగ్గింగ్ అవుతుంది. బట్ ప్రార్థన అది కాదు. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఆయన్ని సంప్రదించడం, తిరిగి ఆయన్నే పొందేయడం. మీరు చూడండి, ఒక విషయం కావాలి, ఆ విషయంలో ప్రభు దగ్గర సంప్రదించారు, ఆ విషయంలో మళ్ళీ తిరిగి ఆ పూర్తి బలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన దగ్గర నుంచి వచ్చింది. ఆ బలం ఎవరో కాదు, ఎవరో ఆయనే. మీరు చూడండి, అందుకే ఆయన్ని అబ్జర్వ్ చేసుకోవడం. అబ్జర్వ్ అంటే ఆయన్ని గ్రహించేయడం. ఒక మాటలో, నేను ఇప్పుడు నీళ్ళు తాగాను, నిజానికి ఆ నీళ్ళు అనేది దేవుడు. యాక్చువల్గా చూడడానికి ఆత్మ సంబంధంగా దేవుడే మనకు కావాలా. బయటికి సంబంధించిన నీళ్లు అర్థం అవ్వడానికి వాడినటువంటి పదార్థమే ఇది. కానీ నిజానికి మనం బలపడడానికి కావాల్సింది ఎవరు? దేవుడు. కానీ ఆ దేవుడు కూడా నీళ్ళు ఎట్ట తాగుతామో అట్ట తాగాలి ఆయన. అది దాని అర్థం. దినానికి రోజుకి ఎన్నిసార్లు తింటాం భోజనం? 3 సార్లు మా అయితే. కానీ నీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు కదా. మనకు దప్పికి ఎప్పుడు పడితే అప్పుడు అవుద్ది. అలాగే దేవుని ఎప్పుడు పడితే అప్పుడు. ఇది ప్రార్థనలో ఉన్న విషయం. మనకు అది అర్థం కాలేదు అనుకోండి, చాలా గెస్టులాగా గౌరవంగా ఉండి ఆ గేటు దగ్గర నిలబడి, కొంతమంది అఫీషియల్ బెగ్గర్స్ కూడా ఉంటారు, గేటు దగ్గర నిలబడి మీకు ఇష్టమైతే ఇవ్వండి. అప్పుడు అసలు కుమారుడు అయ్యిండు, నువ్వు బయట నిలబడి అట్లా ఎవరన్నా మన పిల్లలు బయట నుంచి అట్లా మాట్లాడతారు బిడ్డ, ఎలా ఉంటుంది వాస్తవానికి? మన పిల్లలు ఇంట్లోకి రాకుండా నీకు ఇష్టమైతే పెట్టు, లేకపోతే ఒక్కటేసి లోపలికి తీసుకెళ్తారు. అవునా కదా? వాస్తవానికి ఏమనుకుంటున్నారా? ఇల్లంతా ఎవరిదే? నీదే. యాక్చువల్గా నీకు అర్థం అవ్వాలా. నువ్వు బయట నుంచో నీ మర్యాదగా మాట్లాడుతుంటే అది ప్రార్థన అవ్వదు. మనకు అర్థం కాల ప్రార్థన అంటే ఏంటో. దట్ ఈస్ ద ప్రాబ్లం, రైట్? ఆ విషయాన్ని ఫస్ట్ చెప్పారు. రెండో పాయింట్ ఏంటి? రెండో పాయింట్ అసలు విషయం ఏంటంటే ప్రార్థన ఎట్ట చేయాలి, ఎక్కడ చేయాలి? మీరు చూడండి, మీరు వాసన చూడాలంటే వెంటనే నేను చెవి చూపిస్తానట. ఏం చేయాలా? ఇది తీసుకొచ్చి వాసన చూడడానికి ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి. అప్పుడు ఏమంటారు మీరు? అన్న వాసన చూడాల్సింది, నేను ఎక్కడ పెట్టుకోవాలి? నేను ఇక్కడ పెట్టుకోవాలా? నేను ఇక్కడ పెట్టుకున్నా అంటే అది రైట్ అవ్వమా? అవుతుంది. కళ్ళతో చూడాలి. నేను కళ్ళతో చూడకుండా చేతులు తొడుగుతున్నాడు. ఏమంటారు? అన్న కళ్ళు ఉన్నాయిగా, కళ్ళు లేకపోతే తొడుగుతూ, కానీ కళ్ళు ఉంటే ఏం చేయాలా? కళ్ళుతో చూడండి. సో ప్రతిదానికి ఒక అవయవం ఉంది వాడడానికి. అలాగే ప్రార్థన చేయడానికి కూడా ఒక అవయవం ఉంది. ఏంటది? ఆత్మ. మన ఆత్మతో ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు ఆత్మ కాబట్టి. అక్కడ రాసుందా? యోహాను సువార్త 4:24 ఏం రాసుంది? దేవుడు ఆత్మ కనుక, దేవుడు నీ మెదడు కనుక అని లేదు, నీ ఇష్టానికి మాట్లాడడానికి. దేవుడు ఎవరు? ఆత్మ కనుక. దేవుడు ఆత్మ కనుక బట్టి ఆయన అప్రోచ్ అవ్వడానికి, ఆయనతో సంప్రదించడానికి నువ్వేం ఉండాలా? నీకున్న ఆత్మను వాడటం నేర్చుకోవాలి. సమస్య ఏంటంటే మనుషులు తమ మెదడులో బిజీగా ఉండి తమ ఆత్మను వాడటం అనేది వదిలేశారు. ఎందుకు తెలుసే? అందరూ తమ మెదడులు వాడేటప్పుడు ఎవరైనా ఆత్మను వాడితే వాళ్ళని కొత్తగా చూస్తున్నారు. నిజం మాట్లాడేది ఏమంటారంటే, అబ్బా ఈ అబ్బాయికి తెలియదు అబ్బా. ఏమంటారు తెలుసా? నిజం మాట్లాడారనుకోండి, ఇది కరెక్ట్గా లేదు కదా. ఒకరోజు ఏం జరిగిందంటే బస్సులో వెళ్తా ఉంటే నా సీట్ ముందులో ఉన్న ఆయన నుంచున్నాను, ఒక పాకెట్లో నుంచి 2 500 నోట్స్ తీసేసాడు.
నేను చూశాను. 2 500 నోట్స్ ఇట్లా తీసేసాడు. అవి బయటకు వచ్చి ఉన్నాయి. యాక్చువల్గా ఏదో కన్ఫ్యూజన్లో, అంటే అతను స్కిల్ఫుల్ వర్కరే మనకు తెలియదు యాక్చువల్గా, అంటే పిక్ పాకెట్ అనుకుంటే అతను మనకు తెలియదు. నేనైతే వెనక నుంచి అతను నేను చూడలేదు అనుకుంటున్నాడు, అందరు బిజీగా ఉన్నారు కదా, నేను చూడలేదు, చాలా బిజీ అది, ఎవరికి తెలియదు. నాకు ఆ గ్యాప్లోంచి ఆయన కనపడ్డాడు. యాక్చువల్గా ఎవరు తీస్తున్నారు నా గ్యాప్లో, అతను నన్ను చూడలేదు, నేను చూశాను. అసలు నేను చూస్తుంది నిజమైనా కాదంటే నాకు డౌట్ వచ్చింది మళ్ళీ. కానీ అతను తీసేసాడు. తీసేసిన తర్వాత మళ్ళీ చాలా ఈజీగా ఉన్నాడు. నాకు ఈ విషయం కండక్టర్ చెప్పాడు. నిజానికి నేను వెళ్ళి నీ డబ్బులు పోయి నువ్వు చూసుకో ఇల్లు అని చెప్పలా. నేనేం చెప్పానంటే కండక్టర్ని పిలిచి, కండక్టర్ గారు ఈయన ఆయన దగ్గర నుంచి డబ్బులు తీసేసాడని నేను చూశాను. చూసేసిన తర్వాత సరే ఈయన వెళ్ళిపోయి ఆయన పిలిచి ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేయను అన్నాడు. ఈయన కొత్తగా ఏం డబ్బులు యాక్చువల్గా ఇప్పుడు చూడండి, అంటే తెలియదు కదా, ఎవరు చూడలేదు అనుకోండి. మేము చూసాము మీరు డబ్బులు తీయడం, సాక్ష్యాలు ఉన్నాయంటే ఆయన భయపడి ఏం చేశాడు, తీసి ఇచ్చేసాడు. ఇచ్చేసి ఏమన్నాడంటే పడిపోతున్నాయండి అందుకే నేను పట్టుకొని ఇచ్చానని చెప్పాడు. యాక్చువల్ ఆయన డబ్బులు ఆయన తీసేసుకోండి, అంత అయిపోయింది, నాకు సంతోషం. అప్పుడు నేను ఆ సీట్లో పక్కన ఉన్న ఆయన ఏమన్నాడు తెలిసే, మీరు భలే మంచి పని చేశారండి, లేకపోతే ఈ కండక్టర్ కనుక ఆ విషయం చూసాడు ఏం చేస్తాడు తెలిసే, ఆ 2 500 నోట్లు ఒక నోట్ ఆయనకి ఇచ్చి ఒక నోట్ ఈయన తీసుకుంటాడు. నా పక్కన ఆయన చెప్పాడు. నాకు యాక్చువల్గా నాకు అసలు ఏం అర్థం కాలే, ఏంటి ఇంత జరిగిద్దా ఇక్కడ చూడండి. నిజం చెప్పినందుకు కొత్త వాళ్ళకి, నిజం చెప్పకపోతే ఏంటో తెలుసా, చాలా ఈజీ. మీకు తెలుసా లేదు, మనలో ఉన్న మనస్సాక్షిని నిజంగా బయట తీసుకొస్తే వీళ్ళకి అంత కొత్తగా ఉంటుంది. కానీ నిజానికి దేవుడి దగ్గర పనిచేయాల్సిన అవయవం ఏంటి, మన మనస్సాక్షి పనిచేయాలి, నిజంగా ఉండాలా, తెలివిగా ఉండకూడదు. తెలివిగా ఉంటే దేవుని మనం మోసం చేసేస్తున్నాం అంటే దాని అర్థం అంతే. ఉదాహరణ చూడండి, పిల్లి పాలు తాగుతుంది, ఎవరు చూడదు అనుకుంటుందంట, అది యాక్చువల్గా అంటే చూడదండి. మనం కూడా అంతే, మనం తెలివిగా ప్రవర్తిస్తా దేవుడితో యథార్థంగా ఉన్నాం అని చెప్పి అందరి ముందు మాట్లాడుతున్నాం. మనం ఎట్లా ఉన్నాం తెలుసా, అట్లనే ఉన్నాం. నువ్వు మనస్సాక్షి ప్రకారం చేయకుండా తెలివిగా నీ మెదడును వాడతా ఎన్నో సంవత్సరాల యొక్క నీ యొక్క తెలివితేటలు వాడుతుంటే అది దేవుడు చూడలేదు అనుకుంటున్నారా? ఖచ్చితం. సో ఇప్పుడు విషయం అంతా ఒకటే, దేవుడు చూస్తున్నాడు. బట్ కానీ ప్రార్థనలో మీరు చక్కగా దేవుడిని సంప్రదించి ఆయన్ని మీరు మరి అబ్జర్వ్ చేయాలంటే మీరు దేన్ని వాడాలా, ఆత్మను వాడాలా. ఎట్లా ఉంటుంది ఆత్మ, పెదవులతో మనం మాటలు చెప్తాం కదా, మనసును ఉపయోగించి ఆలోచన చేస్తాం కదా, చేస్తాం. వీటన్నిటిని దాటి కొంచెం దూరం వెళ్ళగానే మన ఆత్మ దేవుడిలోంచి బయటకు వచ్చి, మన లోపల నుంచి బయటకు వచ్చి అది ఎంతో చక్కగా ఉన్న విషయాలు క్లీన్గా చెప్తుంది. ఇది ప్రార్థనలో ఎంజాయ్ చేసే టైం. అది మనకు లేకుండా కేవలం పెదవుల మాటలు మాత్రం చెప్పి వెళ్ళిపోయాం అనుకోండి, అప్పుడు మనం ఎక్కడ దాకా వెళ్ళాలా, ప్రార్థన ఆత్మ దాకా వెళ్ళాలా. ఇది సమస్య. అప్పుడు మీరు చేయాల్సిన అవయవంతో చేయకుండా కేవలం పైపైన విషయాలతో చేసామంటే మీకు అంత తృప్తిగా ఉండదు. చాలాసార్లు తృప్తి లేకుండా నేను ప్రార్థనలో లేకడం జరగట్లేదా, జరుగుతుందిగా. దానికి కారణం ఏంటో తెలిసే, మన లోపల మన ఆత్మ, నువ్వు ఇంకా నీ తలంపులు బిజీగా ఉన్నావు, దయచేసి నేను బయటికి రాకుండా అడ్డం పడుతున్నావు, నీ తలంపులన్నీ పక్కన పెట్టు అని చెప్తా ఉంటుంది. అది మనం నాకు కావాల్సింది ఇది, నాకు ఇది వచ్చే వరకు నేను వెళ్ళను అని చెప్తుంటే ఆత్మ బాధపడుతూ ఉంటుంది. అదేమంటుందంటే అసలు నీ అవసరం పక్కన పెట్టు, ఆయన అవసరం ఏంటో తెలుసుకో, దానికోసం బతుకు అని చెప్తా ఉంటుంది. ఎందుకంటే నీ అవసరాలు తీర్చబడినా మళ్ళీ అవసరాలు వస్తాయి నీకు. నీ అవసరం నీ అవసరాలు పెద్ద విషయం కాదు. ఆయన ఏమంటాడు తెలుసా, ఏమి తిందువా, ఏమి తాగుదువా, ఏమి ధరించుకుందావా, వీటి గురించి కదా మీరు ఆలోచిస్తారు యాక్చువల్గా. మరి ఆయన ఏమంటాడు తెలుసా, తినడానికి కావాల్సిన దేహాన్ని ఇచ్చింది ఎవరు, ఆయనే కదా. అంటే తినడం దేనికి, ప్రాణాన్ని నిలబెట్టుకోవడమే కదా. ఆహారం కంటే ప్రాణం గొప్పది కదా, అదే నేను కన్సిడర్ చేశాను. వస్త్రం కంటే దేహం గొప్పది కదా, అదే నేను నీకు ఇచ్చా యాక్చువల్గా. మరి అట్ట డబ్బులు నీకు వస్త్రం ఆహారం కూడా ఇస్తాడు. కానీ మనం వీటి గురించి మాత్రమే ఆలోచిస్తా, లోపల ఉన్న సంగతి గురించి ఆలోచించలేదంటే దేవుడి హృదయాన్ని అర్థం చేసుకున్నావా, అర్థం చేసుకోవట్లేదు. చాలాసార్లు వచ్చిన కష్టం ఇది అందరిలోనూ ఉంటుంది, ఏ ఒక్కరిలోనే కాదు. కానీ ఎక్కువ రోజులు ఇలాగే కొనసాగామంటే మన ఆత్మ ఏమవుద్దో తెలిసే, అది బతుకున్నా కానీ కోమాలోకి వెళ్ళిపోద్ది. అది బతికిలేదా, బతికే ఉంది, కానీ మాట్లాడదాం. ఎందుకని ఎక్కడికి వెళ్ళిపోయింది, కోమాలోకి వెళ్ళిపోయింది. దట్ ఇస్ ప్రాబ్లం. ప్రార్థన చేయమంటే గలగల చేసేస్తాం, కానీ ఫీల్ అవ్వం, దాన్ని ఎంజాయ్ చేయం. దట్ ఈస్ ద ప్రాబ్లం. పెద్ద ప్రార్థన చేయడం చేత కదా అందరికీ. ఇంత పెద్ద చీటీ పెట్టుకొని అది అని చెప్పడం కష్టమా? చిన్నపిల్లలు కూడా చదువుతారు చక్కగా కూర్చొని, చదవరా? మనకు అవసరాలు తెలియదా? తెలుసు. ఇక్కడ విషయం అది కాదు. ప్రార్థనలో దేన్ని వాడుతున్నారు మీరు, దేన్నే వాడుతున్నారా? కొంతమంది నేను చూస్తాను, వాళ్ళు ఎంతో చక్కగా ప్రార్థనలో మొదలవగానే తమ స్పిరిట్లోకి వెళ్ళిపోవడం నేను
చూసినప్పుడు అంటే లోతుకి వెళ్తారు తెలియకుండానే. ఎంత సంతోషంగా వాళ్ళు సంతోషిస్తారు, తెలియకుండా మిగతా వాళ్ళు కూడా. జనరల్గా ప్రార్థన చేయాలనుకునే తపన కలిగిన ప్రతి ఒక్కరు కూడా అట్లనే ఉంటారు. కానీ చాలామంది చెయ్యాలి కాబట్టి చెయ్యాలనే తపనలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ మెదడులో మాత్రమే ఫీల్ అవ్వను. నేను చాలాసార్లు ఇబ్బంది పడేది ఏంటంటే, ఏదైనా భోజన పదార్థాలు వచ్చినప్పుడు ప్రార్థన చేయమని కలకలకలు చేసేస్తారు, ఎట్లా పెట్టేస్తారు, అయిపోయింది ఆమె. ప్రార్థన చేయమంటే భోజనం దగ్గర ఆమె. అది కొంచెం బాధగా అనిపిస్తుంది. అంటే కాదు, అది ఎక్కడ జరుగుతుంది తప్పు అనేది తెలియకపోయినా ఇది ఎందుకు ఇంత ప్లెయిన్గా ఉంది అని అనిపించింది. బట్ అక్కడ కూడా నువ్వేం చేయాలి, మనం లోపల టచ్ అవ్వాలా. ప్రేమల తండ్రి, మాకు అనుగ్రహించిన ఆహారానికి నీకు వందనాలు ప్రభు. సచ్ వండర్ఫుల్ ఫీలింగ్ మనం కలిగి ఉండాలి. లేకపోతే ఏమైపోయింది, ఆచారం, కార్యక్రమం, పద్ధతి అయిపోయింది. దానివల్ల లైఫ్ రాకపోక మరణం వచ్చింది. అట్టటి రెడీ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. టకటకటకని చెప్పేసి అయిపోద్ది. ఫీల్ అవ్వాలా, నీ ఆత్మను తెచ్చుకోవాలి బయటికి. అప్పుడు దేవుడు చూస్తాడు. లేకపోతే మన పెర్ఫార్మెన్స్ ఆయన చూడడు, ఆయనకు అవసరం లేదు. మనకు జీవం ఉంది, ఆ జీవాన్ని ఖర్చు పెడదాం. కన్నీళ్ళు లేదంటే లోపల ఫీలింగ్స్ ఇవి మాత్రమే కాదు, మన ఆత్మ చాలా సింపుల్గా ఉంటుంది. అది మీరు కొన్నిసార్లు మాట్లాడినప్పటికీ కూడా ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా అది తిన్నగానే ఉంటుంది. దాన్ని ఇలా అని చెప్పి డిఫైన్ చేయలేము. అది ఒక సమస్య. ఏంటంటే, మీరు ఈ కూర ఇంత బాగుందని ఎవరైనా క్లియర్గా చెప్పగలరా? నోట్లో పెట్టుకున్నవాడికి తెలిసిద్ది అది, అవునా కదా? ఇంకొకళ్ళు నోట్లో పెట్టుకున్నారు అనుకోండి, వీళ్ళకి తెలిసిద్ది, భలే ఉంది కదా. ఆ పదాన్ని ఎట్లా చెప్పాలో తెలియక చెప్తారు. భలే అనే పదానికి అర్థం ఏంటంటే ఎలా చెప్పాలో తెలియక అట్లా అంటారు వాస్తవానికి. అట్లానే మన ఆత్మను విడుదల చేసేటప్పుడు తెలియకుండానే ఇంకొకరు విన్నప్పుడు చాలా చక్కగా చేశారబ్బా ఆ సిస్టరు, ఆ బ్రదరు, భలేగా మీటింగ్ మొత్తం అసలు చాలా గ్లోరియస్గా మారిపోయిందబ్బా, ఇట్లాంటి ఫీల్ వచ్చింది. వీఆర్ సచ్ పర్సన్స్, మనం అలాంటి వాళ్ళం. కాబట్టి మనం అందరం నేర్చుకునే వాళ్ళనే. ఒక్కసారి రాదు ఇది. బట్ కానీ ఎప్పుడు మనం ప్రాక్టీస్ చేయాల్సింది ఇది అని తెలుసుకోవాలి. లేకపోతే ఏముంది, వాళ్ళు పెద్దోళ్ళు అటక్ చేశారు, మనం ఎట్టనే చేసాం. కాబట్టి ఎప్పుడు మన ప్రార్థనలో ఏ అవయవాన్ని వాడాలా? మన ఆత్మని వాడాలా. దట్స్ ఫస్ట్ స్టెప్. దానికి రోమన్ నెంబర్ 1 కూడా చూడండి దయచేసి. రోమన్ నెంబర్ 2 ఇది చదివాం కదా, రోమన్ నెంబర్ 2 చదివాం. మా 3వది ప్రార్థన యొక్క అర్థం. ప్రార్థన ఇది అని చెప్పి అర్థం ఏంటంటే, అక్కడ ఒక పదం ఉంది, చూడండి, ఏముంది? యేసు రక్తం. అక్కడ హెబ్రీ 10:19 ఏం రాస్తుంది? కాబట్టి సహోదరులా, ప్రార్థనలో ఫస్ట్ మనకేం ఉండదంటే ధైర్యం ఉండదు. ఎందుకని? దేవుడి సన్నిధిలోకి ఎంటర్ అవగానే ఆ ఛాంబర్లో ఉన్నటువంటి ఆ పరిశుద్ధమైన విషయం మనల్ని చీకటి, కష్టం అని చెప్పి ఎప్పుడు నేరారోపణ చేసేస్తూ ఉంటుంది. ప్రార్థనలో నేరారోపణ చేయకుండా వచ్చేసామంటే మనం దేవదూతలైనా ఉండాలా, లేకపోతే మనం మోసపోయినైనా ఉండాలా. ఎందుకంటే దేవదూతలకు తప్పులు ఉండవు, మనకుంటాయా? మనకుంటాయి. నేను బలహీనమైన పొరపాట్లు లేకపోయి ఉండొచ్చు, బట్ కానీ దేవుడికి అంతస్తులో చూసినప్పుడు పొరపాట్లు ఉంటాయి ఎవరికైనా వాస్తవానికి. సో ఇప్పుడు ప్రార్థనలకు వెళ్ళగానే ఫస్ట్ ఏం చూపిస్తారు? దేవుడు పొరపాట్లు చూపిస్తారు. అదేంటో మరి చాలామంది ప్రార్థనలు నేను ఈ మధ్యకాలం అంటున్నాను, నేను తప్పు చేసి క్షమించండి, నేను ప్రార్థనే లేదు. అట్లాంటి మనుషుల దగ్గర తిరుగుతున్నా మళ్ళీ నేను. అతను గమనించండి, వీళ్ళు వాళ్ళని దీవించు, ఆశీర్వదించు, వాళ్ళకి అది ఇచ్చే, ఇది ఇచ్చేయి, వాళ్ళ పిల్లలకి అది ఇచ్చేసి, వాళ్ళకి ఇది ఇచ్చే, వీళ్ళకి ఇది ఇచ్చేసి, అది ఇచ్చేసి, మొత్తం అంతే. మేము తప్పు చేస్తే మమ్మల్ని క్షమించు అనేది లేనే లేదు అసలు నిజానికి దాన్ని ప్రార్థన ఎంచకూడదు, ఎప్పుడు కూడా ఎంచకూడదు. ఎందుకంటే ఒక మనిషిని సంప్రదించగానే మనం ఆ మనిషి మనతో ఎట్లా ఫీల్ అవుతున్నాడు మనకు అర్థం అవుదా? ఒక మనిషి పెద్ద కేకలేస్తాం, కనీసం దగ్గర కూడా వెళ్ళాం, మనం వెళ్తావా? ఎందుకు ఆయనతో మనం గోళం చెప్పి తిరిగి వెళ్ళిపోతాం. అట్లాంటి దేవుడు మనతో ఎట్లా వ్యవహరిస్తున్నాడో తెలియకుండా మన ఇష్టానికే వెళ్ళిపోతామా? సో ఇప్పుడు దేవుడి సన్నిధిలోకి వెళ్ళిన ప్రతిసారి దేవుడు చేసే పని ఏంటో తెలుసా? ప్రార్థనలో మన తప్పులు ఎత్తి చూపించడం. అది నిజమే, అది జరిగిద్ది. విగ్రహారాధికుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు విగ్రహాల దగ్గరికి వెళ్ళి తప్పులు ఒప్పుకుంటారా? అసలు వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే ఆ విగ్రహం అట్టనే ఉంటుంది, వీళ్ళు ఇక్కడే ఉంటారు. యాక్చువల్గా అది తప్పుల గురించి మన మనస్సాక్షిని తాకదు. మనం కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మన మనస్సాక్షిని ఉపయోగించడం. బట్ ఇక్కడ అది కాదు. ఒక నిజమైన దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థనలో ఆయన ఖచ్చితంగా మనలో తప్పులు ఎత్తి చూపును. అలా ఎత్తి చూపినప్పుడు వెంటనే ఏం చేయాలా? ఇంక మేము తప్పులు చేసాం, మనం ప్రార్థన చేయడానికి పనికిరాం అని అనుకోకూడదు. ప్రార్థన చేయడానికి పనికిరాని వాళ్ళు అంటే ఎవరు అక్కడ లేరు. ఏం చేయాలి? వెంటనే యేసు ప్రభు రక్తాన్ని
వాడుకోవాలి. అది అక్కడ ఉన్న పాయింట్. ఏం రాస్తుంది ఆ పాయింట్ ఒకసారి చదువుదాం. ఆ, కాబట్టి సహోదరులారా, యేసు రక్తం ద్వారా ఆ, చూసారా, మనకు ధైర్యం వచ్చేస్తుంది. ఇంత ముందు క్షణమే నేను ఎంతో పాపినని ఫీల్ వచ్చింది. ఒక్క నెక్స్ట్ గడిలోనే మళ్ళీ నాకేమొచ్చేసింది, ధైర్యం వచ్చేసింది. స్పిరిచువల్ లైఫ్లో ఈ వేరియేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మందిరంలోకి వచ్చే ముందు ఎంతో గిల్టీ నాకు, అంటే ఐ మీన్ చాలాసార్లు నా సంవత్సరంలో, నా చిన్నప్పుడు ఎంత గిల్టీ అంటే, అందరూ ఆరాధన చేస్తారు, నేను మాత్రం చేయకూడదు అని కన్ఫర్మ్. ఎందుకో తెలిసే, ఇంటికాడ గొడవ అయింది నాకు మా అమ్మకి. అది గొడవ అయింది కాబట్టి ముందే చెప్పేస్తాం, ప్రభువా నీ ఇష్టం, మరి నేనైతే ఆరాధన చెయ్యను. ఆయన ఏమంటారు, సరే 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 వద్దులే నువ్వు వెళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తాను, వీళ్ళు చేస్తాను, నువ్వు కూడా చేయి. ఇంతకుముందు ఓకే అని చెప్పినప్పుడు అర్థమైంది, ఇప్పుడు చేయమని చెప్తున్నా కూడా అర్థమవుతుంది, కానీ మనం చేయట్లా. మీరు గమనించారా? దేవుడు పెట్టాడు. ఎందుకో తెలుసా? ఆయన చిటికలో విషయాన్ని చక్క పెడతాడు. ఎట్టగో తెలుసా? ఆయన రక్తం ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. నీకున్న బలహీనత అనే అధైర్యం నుంచి నేను విడిపించేసి వెంటనే మిమ్మల్ని ఏం చేస్తాడు తెలుసా? ధైర్యవంతులు చేసేస్తాడు. ఆ ధైర్యాన్ని పట్టుకొని నిలబడతాం మనం. యేసు ప్రభు రక్తం అవసరం లేకుండా ధైర్యం కలిగినోడు ఈ ప్రపంచంలో ఎవరు ఉన్నాడా? ఎవరు లేరు. ఎవరు ఉన్నారని చూపించున్నాడు సైతాన్ గడు. వాడు అసలు దేవుడి ముందు ధైర్యం వాడుకునే ఉండదు వాస్తవానికి. సో మనం అందరం కూడా ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఆ గిల్టీనెస్ మనం తోచినప్పుడు, అపరాధ భావం తోచినప్పుడు వెంటనే ఏం చేయాలా? ప్రభు యొక్క రక్తాన్ని అక్కడే ప్రోక్షించుకోవాలి. ఇప్పుడు కొత్తగా నువ్వు సిలువ వేయబడాలి, కొత్తగా నువ్వు రక్తం చిందించాలని మనం చెప్తావా? చెప్పం. ఆయన ఆల్రెడీ ఏం చేశాడు? ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలా? క్షమించు అని చెప్పినంటే ఆ మాట వెనకాల ఈ అర్థం ఉండాలి మనకి. ప్రభు నన్ను క్షమించు అని మనం అడుగుతాం కదా, దాని వెనకాల ఉన్న అర్థం ఏంటంటే ఇదేంటో తెలియకుండా నన్ను క్షమించండి అసలు అర్థమే లేదు. చాలాసార్లు పిల్లలకి తల్లిదండ్రులు చెప్తారు, రే నువ్వు తినే ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా, ఎట్లా మాట్లాడతారు. యాక్చువల్గా ఎంతో కష్టపడితే ఇది వచ్చింది, దాని విలువ వాళ్ళకి తెలియాలండి యాక్చువల్గా. లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? కొంచెం దీన్ని పరేస్తారు. అది పరేసారు ఇంకొకప్పుడు ఏంటది యాక్చువల్గా దాని విలువ. ఇక్కడ మనకు అర్థం అవ్వాలి. క్షమాపణ నీకు ఎక్కడి నుంచి వచ్చేది? ఊరికి నేను క్షమాపణ, రోజంతా తప్పులు చేసి నీకు క్షమాపణ ఎక్కడి నుంచి వచ్చింది? ఉద్దేశపూర్వక నువ్వు ఇంకొకరికి క్షమించవు. అసలు నీ క్షమాపణ ఎక్కడి నుంచి వచ్చేది అసలు వాస్తవానికి? ఎందుకంటే ఆయన నీ కోసం ఆల్రెడీ చిందించిన రక్తం అవైలబుల్ కాబట్టి నువ్వు ఆ రక్తాన్ని చూసుకుంటా, ప్రభు నన్ను క్షమించు, నేను కూడా నా శత్రువుని నేను క్షమిస్తాననే అండర్స్టాండింగ్లో నుంచి జరిగే విషయం ఇది. ఈ అండర్స్టాండింగ్ జరగకపోతే ఏమవుతుందో తెలుసా? ప్రార్థన మనకి సంతోషంగా ఉండదు. దట్స్ ద ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ చూడండి, మూడోది బి అని ఉంది కదా. ప్రార్థన యొక్క అర్థంలో ఏముంది? ప్రభువు నామం. కింద ఏముంది? యోహాను 15:16. చూసారా? మనకి ఎన్నో అవసరాలు ఉన్నాయి. మనం తప్పు చేసాం అనే ఫీల్ మాత్రమే కాదు, మనకి చాలా అవసరాలు ఉన్నాయి. ఆత్మీయంగా ఎదగాల, అదే సమయంలో ఆత్మీయంగా ఎదిగితే వచ్చే సౌకర్యాలు కలిగి ఉన్నట్టే భౌతికమైన సౌకర్యాలు కూడా కలిగి ఉండాలా. లేదంటే కొన్ని వసతులు సౌకర్యాలు అవసరం. ఆత్మ సంబంధంగా మనం కొన్ని సంగతులు తెలుసుకోగలగాల. వీటన్నిటి గురించి మనం ఏం చేస్తాం? ప్రభు నామాన్ని ఏం చేస్తామంటే ప్రభు నామంలో నుంచి ఆయన అడుగుతాం. ఎందుకంటే మనకు రైట్గా అడగడం అంటే ఏంటో చేత కాదు, అది ప్రాబ్లం. ఇంకొక మాటలో మనకు ప్రార్థన చేయడం చేత కాదు. ఎవరిలో నుంచి చేస్తామంటే ప్రభువులో నుంచి. జాగ్రత్త గమనించండి, చర్చిలో ప్రార్థన ఎప్పుడు కూడా ప్రభు యొక్క యేసునామంలో బిగిన్ అయ్యి యేసునామంలో ఎండ్ అవుతూ ఉంటుంది. ఎంతసేపు యేసునామంలో బిగిన్ అయ్యి యేసునామంలో ఎండ్ అవుతూ ఉంటుంది. ఎందుకని? ఆయనే మనం పెట్టుకోవాల్సిన బైనాక్యులర్ అనమాట. ఆయన కళ్ళతోటి పెట్టుకోగానే నా చూపు అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇందులో నుంచి వెళ్తా ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి, తండ్రి దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేసే పరీక్షను నేను ఏం పెట్టేసుకోవాలా? ప్రభు నామంలో నుంచి నేను వెళ్ళిపోతూ ఉండాలా. ఇది మనకు అర్థం అవ్వాలి. ఎందుకంటే ఆయన మాత్రమే తండ్రి దగ్గర నుంచి అడిగి పొందాడు. ఎందుకంటే ఆయనే తప్పు లేని కోరికను కోరగలిగాడు, తప్పు లేకుండా తండ్రి దగ్గర నుంచి అన్ని పొందగలిగాడు. లాజరు చచ్చిపోయినప్పుడు లేపడానికి వచ్చినప్పుడు ఏమని ప్రార్థన చేశాడు? ఇప్పుడు దాకా నువ్వు కుంటోని గుడ్డోని బాగు చేసావు తండ్రి, ఇప్పుడైతే ఇది చాలా కష్టం, ఇది చచ్చిపోయాడు ఆల్రెడీ 3 రోజులు అయిందంట, మళ్ళా 4 రోజులు అవుతుంది, వాసన కూడా వస్తుంది, దీనికోసం ప్రత్యేకమైన పవర్ ఇవ్వు నాకు అని చెప్పలా. నువ్వు నా ప్రార్థన ఎప్పుడు ఆలకిస్తావంటానికి రుజువుగా నేను ఈ మాట చెప్తున్నా. చూడండి, తండ్రితో కుమారుడు ఎంత పెన వేసుకొని ఉన్నాడు. వాళ్ళిద్దరికి మధ్యలో అండర్స్టాండింగ్ భేదం లేనే లేదు. మన ఇంట్లో 4 ఉన్నామంటే 4 4 రకాలైన అభిప్రాయాలు వాస్తవం కదా. ఒకరికి ఉప్పు ఎక్కువైందంటే ఒకరికి ఉప్పు తక్కువ అయిపోతుంది, ఒకరికి ఫ్యాన్ ఎక్కువ అయిపోయిందంటే ఫ్యాన్ అసలు గాలి తగలట్లేదు అంటారు, ఒకరు తలుపు వేయాలంటే ఇంకొకరు తలుపు తీయాలంటారు.
సగం తలుపు ఎత్తే బాగుండు అంటారు, సగం తలుపు పెట్టేస్తారయ్యా. ఇట్లా అందుకే చూడండి, కిటికీ రెక్కలు సగం ఉండే ఇంతవరకు వాస్తవానికి కాబట్టి కింద వరకు తీసి పైన వరకు, ఇట్లాంటి ఎన్నో అడ్జస్ట్మెంట్లు మానవ జీవితాలు ఇవన్నీ. ఎందుకంటే మానవ అండర్స్టాండింగ్లు అట్లాంటి. కానీ తన కుమారుడైన యేసుక్రీస్తులో తండ్రికి ఎటువంటి అభిప్రాయం భేదం లేదు. ఆయన ఏది అడిగినా రైటే. ఇప్పుడు ఆయనలోకి వెళ్ళగానే మనకేమవుతుందో తెలుసా, మన అవసరాలన్నీ ఎంతవరకు రైట్ అనేది మనకు తెలిసింది. మనకు అవసరాలు లేవా, ఉన్నాయి, అవి ఎంతవరకు రైట్ అనేది ఎక్కడ తెలిసింది తెలుసా, యేసు నామంలో తెలిసింది. అందుకే ఆయన ఏమో తెలుసా, నా యందు మీరు, మీ యందు నా మాటలో నిలిచి ఉండి నీడలా మీకు ఇష్టమైంది ఏదో అది అడగండి, నా నామం మీరు అడిగింది ప్రతిదీ అంటే ఏం లేదు. నాలోంచి మీరు చూసినప్పుడు నేను అడిగినట్టు మీరు అడుగుతారు, నాకు ఇవ్వబడినట్టు మీకు కూడా ఇవ్వబడిద్ది. కాబట్టి మన అవసరత ఏంటి అనేది కూడా ప్రార్థనలో చెక్ చేయబడిద్ది. ఫస్ట్లో మా నాన్న ఏమని చెప్పాడంటే, నాకు ప్రార్థన చేసుకో, నీకు దేవుడు జ్ఞానం ఇమ్మని అడిగయ్యా అని చెప్పి, సామెతల గ్రంథం చదువు, జ్ఞానం ఇమ్మని అడిగని చెప్పి పక్కన కూర్చోబెట్టి నేను ప్రార్థన అయిపోయే వరకు నా పక్కన వింటా ఉండేవాడు అన్నమాట. నిజానికి ఆయన చేసాడు ఆ పని. నేను ఒకసారి కళ్ళు తెరిచి చూసి ఉన్నాడు లేదని చూసేవాడు. యాక్చువల్గా చిన్న వయసులో, నాకు చిన్న వయసు ఎప్పుడు దాదాపు 6వ తరగతి 7వ తరగతి చదివేటప్పుడు. ఎందుకంటే నేను పక్కన కూర్చుంటాడు బెత్తం పట్టుకున్నట్టు. నేను ప్రార్థన చేయాలి గట్టిగా, అది కూడా ఆయన కనపడేటట్టు చేయాలి, అది కూడా కనీసం ఒక 15 నిమిషాలన్నా చేయాలి. మళ్ళీ చెప్పింది చెప్పకుండా చెప్పాలా. ఇదంతా చెప్పేటప్పుడు నాకు చాలా ఇసుక అనిపించేది. అంటే ఎత్తైన కొండ ఎక్కినట్టు అనిపించేది. ఎక్కేటప్పటికి ఏమవుద్ది, బరువు పెరిగిపోతుంటుంది కదా, అట్లనే నాకు అనిపించేది. ఎందుకంటే రాని మాటలు అవి తెలియదు కదా. కొన్ని రోజుల తర్వాత నేను అదే ప్రార్థన దేవుడిని నమ్ముకుంటూ వచ్చేసి, దేవుడు ఏమన్నా తెలుసా, ఎందుకు నీకు జ్ఞానం అని అడిగాడు. చూడండి రెండింటికి అంత తేడా ఉందో. చిన్నప్పుడు నేను జ్ఞానం కావాలి ప్రభు అని అడిగినప్పుడు ఆయన ఏం మాట్లాడు. బట్ నేను పెరిగి పెద్ద అయిన తర్వాత నాకు జ్ఞానం ఇవ్వని అడిగినప్పుడు, ఎందుకు నీకు జ్ఞానం ఉందని చూపించుకోడాక, నువ్వే జ్ఞానవంతుడు అని చెప్పి అందరి ముందు పోస్టింగ్ చేసుకోవడానికా, లేదా సొలొమోన్ లాగా పెద్ద జ్ఞానం అని చెప్పి చూపించుకుని బోర్డు పెట్టుకోటాక. అప్పుడు నాకు అర్థమైంది, నా జ్ఞానం నువ్వు ప్రభువా, నీలోంచి మాత్రమే నేను జ్ఞానాన్ని కలిగి ఉండగలను, కానీ నీకు అవతల నాకేమీ లేదు. మనకి ఇది అర్థమైనప్పుడు మన అవసరాలన్నీ కూడా ఎంత లిమిటెడ్ మనకు అర్థమవుతున్నాయి. ఇది ఎక్కడ జరిగిద్ది అంటే దేవుడి సన్నిధిలో వచ్చేది, యేసు నామంలో అదిగిద్ది. మీరు చూడండి, ఎంతో కష్టం వచ్చినప్పుడు ప్రభు నామని పిలవండి ప్రార్థనలో. ప్రభువా, పిలవడం అనే పాపం పెద్ద విషయం కాదు. ప్రభువా అని చెప్పి నేరుగా అప్రోచ్ అవ్వడమే. మన పిల్లల్ని పిలవం పేరు పెట్టి చక్కగా పిలుస్తాం. అట్లనే దేవుడిని సన్నిధిని కూడా దేవుడి పేరుని ప్రభువా అని పిలవడం లోపల నుంచి. వెంటనే మనకు అండర్స్టాండింగ్ వచ్చింది. ఏంటో తెలుసా, నీకు సరిగ్గా ఆ అవసరం లేదు ఇప్పుడు, లేదంటే ఆ అవసరం గురించి ఎక్కువగా ప్రార్థన చేయి అని చెప్పి అండర్స్టాండింగ్ పెరిగిపోతుంది మనకి. ఎక్కడ, యేసు నామంలో. కాబట్టి ప్రేయర్లో యేసు నామాన్ని మినహాయించకూడదు మనం ఇప్పుడు కూడా. సో ఇది ప్రార్థనలో ఉన్నటువంటి అర్థం. ఒకటి బ్లడ్, రెండోది ఆయన యొక్క నామం. ఈ రెండింటిని కూడా వాడుకుంటా ఉంటారు. రైట్. తర్వాత 4వది రోమన్ నెంబర్ 4, ప్రార్థన వల్ల కలిగే ఫలితం ఏంటి, ప్రయోజనం ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్, అది ఏం చేసిద్దంటే శోధనలో ప్రవేశించుకుని కాపాడు. ఇది ఎక్కడుంది, మత్తయి సువార్త 24:41. అక్కడ ఏం జరిగింది, ప్రభు తన శిష్యుల్ని పిలిచి ఏం చేశాడంటే, మీరు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి నాతో పాటు అని చెప్పాడు. శోధన అంటే ఏంటి అర్థం, శోధన అంటే ఏంటి, ఆశీర్వాదం రాకుండా కాపాడబడటమా? ఆ శోధన అంటే ఏంటి, మన స్పిరిచువల్గా ఉన్న మన పొజిషన్ పోయేలాగా పరిస్థితులు రావడం. క్రీస్తులో ఉన్న మన పొజిషన్ పోయిద్ది అంటే దాని అర్థం, మనల్ని ఎవరో మనకున్న పొజిషన్ నుంచి లాగి పక్కన పడేయడానికి వస్తున్నారు. అది పరిస్థితి రూపంలో కావచ్చు, లేదా మనల్ని మనమే తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల మనల్ని మనమే చేసుకునే విషయం కావచ్చు, ఏదైనా కావచ్చు. బండి ఎక్కగానే లోపల తేడా కొట్టేస్తాను. ఏంటో తెలుసా, ఏదో తేడా కొడుతుంది, ఏం కొడుతుంది, ఒక నిమిషానికి ఆగి ప్రభువా నేను వెళ్ళను ఈ పూట, ఇప్పుడు వెళ్ళను, లేదంటే దాని గురించి ఎక్కువ ప్రార్థన చేస్తాను అలా చెప్పి ప్రార్థన చేయడం వలన బండి వెళ్ళేటప్పుడు తెలిసేది ఏంటంటే అక్కడ చిన్న యాక్సిడెంట్ అవుతుంది. అది వెళ్ళేటప్పుడు మనకు తగలదు, కానీ ఏం చెప్తాను లోపల, ఇగో ఇందుకే నేనేం చేసింది తెలుసా, ఎక్కొద్దన్న బండి. నేను ఆ 10 నిమిషాలు అక్కడ ఆగిన తర్వాత ఏం జరిగింది తెలుసా, అది నాకు జరగలేదు. లేకపోతే ఏమైంది తెలుసా, ఎగ్జాక్ట్ స్పాట్లో నేనే ఉంటా. యాక్చువల్గా శోధన అంటే రాబోయే కీడు. ప్రార్థన ఎప్పుడు మన మనస్సాక్షి నుంచి మనం చేయగలగాలి. అది మనల్ని ఏం చేసిద్దంటే కీడు నుంచి తప్పించిద్ది. మన మనస్సాక్షి ఒక వైబ్రేషన్ క్రియేట్ చేసిద్ది. అప్పుడు వెంటనే మనం ఎక్కడికి వెళ్ళాలా, ఏదో తేడా కొడుతుందని అందరికి చెప్పడం కాదు, వెంటనే ఏం చేయాలి తెలిసే, ప్రార్థన చేయాలా. ప్రభువా ఏం జరుగుతుంది, ఏదైనా కీడు జరుగుతుందా, అదేంటో నాకు తెలియట్లేదు,
దీనికోసం ప్రార్థన చేస్తా, ఆ విషయం గురించి ప్రార్థన చేస్తా, చర్చ్లో వాళ్ళ గురించి ప్రార్థన చేస్తా. మనకు తెలియదు, మనమే చాలా మందితో లింక్ అయి ఉంటాం. ఉదాహరణకి ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం, మనం అందరం ఎవరు ఒకే దేహంలో భాగాలు. తెలియకుండానే ఒక పెద్ద అవయవానికి పెద్ద కష్టం వచ్చింది అనుకోండి, మిగతా వాళ్ళందరికీ వచ్చింది తెలుసా సిగ్నల్? మీరు ఎప్పుడైనా గమనించట్లేదు? నా జీవితం నేను చూడొచ్చు ఈజీగా. ఒక్క అవయవానికి పెద్ద పొరపాటు జరుగుతుండే ఆ సిగ్నల్ తగిలిద్ది అందరికీ. ఆ సిగ్నల్ చాలా ఎంత విశ్వాసంలో ఉండో ఆ బాడీకి అవయవాన్ని తెలిసిపోద్ది. వాళ్ళకి అదేంటో తెలియపోయినా దానికోసం ప్రార్థన చేస్తుంటారు. ఏంటో తెలుసా? ఏదో జరుగుతుంది ప్రభువా, అది మాకు అర్థం కావట్లేదు, దయచేసి అందులో నుంచి నన్ను, మమ్మల్ని, మా కుటుంబాన్ని, చర్చ్లోని మెంబర్స్ని అందరూ నువ్వు కాపాడు ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తారు. ఎంత జ్ఞానం తెలిసే దేవుడు ముందు శత్రువుకి కనీసం చిన్న చోటు కూడా లేకుండా చేయటం. అలా చేయడం అనేది ప్రార్థనలోనే జరిగిద్ది. మనం గమనించాలంతే. చాలా విషయాలు, అది ఒకటి కాదు. ఒకరోజు నైట్ నేను చాలాసార్లు చెప్పేది, నేను ఎక్కువసేపు ప్రార్థన చేసుకుంటంలో అందరి గురించి ప్రార్థన చేయాలనుకుంటున్నప్పుడు నా గుండె ఎమోషన్ పెరిగిపోతుంది, విపరీతం పెరిగిపోతుండే. అది దేనికోసం అబ్బా అంటే నేను బాధపడుతున్నా లోపల ప్రార్థనలోనే. దేనికోసం బ్రో, ఎక్కడో పొరపాటు జరుగుతుంది అని చెప్పి ఇంట్లో వాళ్ళందరి గురించి ప్రార్థన చేస్తా ఉన్నా. మా అమ్మ దగ్గరికి వచ్చేసరికి నా ప్రార్థన అక్కడ స్టక్ అయిపోయింది. ఆమె గురించి ప్రార్థన చేస్తా ఉన్నా. చాలాసేపు ప్రార్థన చేసిన తర్వాత ఆ భారం పోయిన తర్వాత నేను కూడా కాసేపు ప్రార్థన చేసి పడుకుంటున్నాను. తెల్లారి వచ్చిన తర్వాత ఎవరికి చెప్పకుండా నాకు ఒకరికి చెప్తుంది. ఏం చెప్తుంది తెలిసే? రాత్రి ఎక్కువ ట్యాబ్లెట్లు వేసుకుంటే తొందరగా రోగం అయిపోద్దని ఎక్కువ ట్యాబ్లెట్లు వేసుకుందంట ఆవిడ. ఏమైందో తెలిసే? ఆయాసం పెరిగిపోయి చెమటలు పట్టేసి ఊపిరి ఆడకుండా చచ్చిపోతానని భయం వేసింది. ఎక్కువసేపుకి తగ్గిపోయింది. మరి నాన్న లేపొచ్చుకుంటే ఈయన ఎక్కువ కంగారు పెడతాడని నాకు భయం వేసింది. ఆయన లేపలేదంట. నేను పక్కింట్లో ఉన్నా యాక్చువల్గా, అది సమస్య. లేకపోతే నన్ను లేపేది. నేను ఎప్పుడు సన్నిహితం ఉండి మా అమ్మకి ఎక్కువగా వాస్తవాన్ని. పెద్ద కొడుకు తండ్రితో సన్నిహితంగా ఉండాలి, లేకపోతే నేను మాత్రం మా అమ్మతో ఉండేవాడు. యాక్చువల్లీ నాకు ఒక్కడికి చెప్పింది, రాత్రి నేను దేనికోసం ప్రార్థన చేశానో అది నాకు తెలియదు, బట్ నేను ప్రార్థన చేయగానే ఏమైంది, సెట్ అయింది. ఇది ప్రార్థనలో జరిగే విషయం మనకు అర్థం అవ్వాలా. మనకు అర్థం కాకపోతే ఏంటో తెలిసే? చాలా సింపుల్గా ఎంతసేపు ఏముంది ఎట్లా మనం వెంటనే అనేస్తాం. అట్లా అనకూడదు. స్పిరిచువల్ సెన్స్ ఎప్పుడు కూడా రాబోయే కీడుని గురించి గమనించింది. చాలాసార్లు ప్రార్థనలు ఎట్లా చేయాలి? ప్రభువా, రాబోయే రోజుల్లో మేము తెలియకుండా పొరపాట్లు చేస్తామేమో, ఆ పొరపాట్లు ఇరుక్కుపోతామేమో, దయచేసి మమ్మల్ని కాపాడండి. ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటామేమో, దయచేసి మమ్మల్ని కాపాడండి ప్రభువా. ఎంత చక్కటి ప్రార్థన! ఇది ప్రార్థనలో కలిగే ఫలితం. మనం దీన్ని మిస్ అవ్వకూడదు ఎప్పటికీ. రెండో పాయింట్ చూడండి, బి. ఇక్కడ ఏం చెప్తున్నారు? సమయోచితమైన సహాయం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను బండి తీసుకుని పోయా. సమయోచితమైన సహాయం అంటే చెప్తున్నా. బండి తీసుకెళ్ళగానే ఒకటి టక్మని గుద్దుగానే ఏమైంది? అప్పుడు దాకా పెద్ద విషయం ఏం కాదు, నా లోపల కూడా వైబ్రేషన్స్ ఏం రాలా, కీడు జరగబోతుందని బాధ కూడా ఏం కలగల. బట్ కానీ గుద్దినప్పుడు బాగానే ఉంది ఆ బండి. ఆయన గుద్దిన ఆయన వెళ్ళిపోయిన తర్వాత నుంచి కింద నుంచి ఇంజిన్ ఆయన బ్లింక్ అయిపోతుంది. ఆయన అడిగితే ఆయన దగ్గరుండి ఆయన గుద్దారు ఏదో జరిగిందని ఒక మాట్లాడడానికి కావాల్సిన ఏర్పాటు జరిగింది. ఆయన ఏదో ప్లాన్ చెప్తాడు. ఇప్పుడు ఎవరు లేరు, రోడ్డు మీద ఒక్కడిని వచ్చిన. ఇప్పుడు నేనేం చేయాలా? సమయోచితమైన సహాయం కావాలి నాకు ఇప్పుడు యాక్చువల్ కదా. అంటే ఆల్రెడీ పని జరిగిపోతుంది, బట్ ఇన్స్టాంట్ హెల్ప్ కావాలి నాకు. ప్రార్థన చేస్తే అంటనే ఏదో స్టిక్కర్ తీసుకొచ్చి దానికి పెట్టు అని చెప్పి, లోపల స్టిక్కర్ ఎప్పుడో బండ్లు పాకెట్లో పెట్టింది తీసుకొచ్చి, పాత బండి అది, పిచ్చి బండి అది, దాన్ని తీసుకొచ్చి పెట్టగానే సెట్ అయిపోయింది. మీరు గమనించండి, కృప అనేది ఎప్పుడు కూడా మన సహాయానికి తగ్గట్టు వచ్చే బలం. ఎట్ట మాట్లాడాలో తెలియదు అనుకోండి మనుషులతో, మనం ఏం చేయాలా? ప్రార్థనలో ప్రభు మీద ఆధారపడదు. ప్రభు ఎట్ట మాట్లాడాలో తెలియదు, ఎట్ట మాట్లాడిన గొడవే అవుతుంది. మీకు తెలీదా? కేదారు అని కొంతమంది ఉంటారు, కేదారు గుడారాల దగ్గర నివసించేవాళ్ళు. వీళ్ళతో మాట్లాడితే అసలు గొడవలే. కీర్తనలో రాసుంటది, కేదారు గుడారాల దగ్గర నేను నివసించానయ్యా. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎప్పుడు గొడవలే. మనం మంచి మాట్లాడిన గొడవలే. మనం వీళ్ళతో ఎట్ట మాట్లాడాలి మరి? మా నాలుగు తీసి కట్ చేసేసుకోవాలా? ఎందుకంటే మనం మాట్లాడితే కాదు, మన నాలుగుని మరణానికి అప్పచెప్పాలా? ప్రభు మీద ఆధారపడాలా? ఆధారపడితే తెలియకుండానే మంచి మాటలో తెలియకుండానే వాళ్ళు అసలు మనతో ఎలా బిహేవ్ చేయాలో తెలియకుండా మౌనంగా ఉంచుంటారు, బిగుసుకొని ఉంటారు. అది ఎలా జరిగిందో మనకు తెలియదు. కానీ ఈ సమయోచితమైన సహాయం, ఈ కృప ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రార్థనలో మనం పొందుతాం. మనం కీర్తనలు రాస్తుంది ఆ పదం, నా నాలిక ఊరకనే బయటికి రాగానే గొడవ అవుతుందయ్యా, నేను మాట్లాడగానే గొడవ అవుతుందయ్యా. కేదారు కూడా మీరు తెలిసలేదు, నేను ఆ మధ్యకాలంలో రాయలసీమ వెళ్ళినప్పుడు కొంత ఏరియా ఇట్లా కొంచెం హిల్స్ లాగా ఉంటుంది అన్నమాట, కొంచెం ఈ గట్టు మీద ఉన్నట్టు. గట్టు మీద పైన నీళ్లు పోస్తే ఏమవుతుంది? కిందకి వెళ్ళిపోవచ్చు.
కొండ మీద కదా, ఎక్కేటప్పుడు మనకి అడ్లు ఉంటే బండి తొందరగా వెళ్ళదు. ఆ రోడ్లు బాగానే ఉన్నాయి, కొంచెం సిమెంట్ రోడ్లే, కానీ రోడ్లు అన్నిటిలో గట్లు ఉన్నాయి. ఇట్లా బండి వెళ్ళట్లా యాక్చువల్గా, అంటే వేగంగా పోవడానికి కుదరట్లా. స్పీడ్ బ్రేకర్లు ఉంటే వెళ్ళిద్దా? నేను అట్లా ఫాస్ట్గా అడిగా ఆ సేవకుని, ఏంటి రేవన్నా ఇది ఏంటి ఇట్లా అంటే, ఎందుకు ఇన్ని గట్లు వేసారు స్పీడ్ బ్రేకర్లు అంటాడు. ఈ స్పీడ్ బ్రేకర్లు కాదు, ఎవరింట్లో వాళ్ళు కట్టుకుంటే గట్లు అని చెప్పారు. ఎందుకంటే పైన నీళ్లు మా ఇంటి మీద నుంచి వెళ్ళకూడదని చెప్పి ఆ లడ్డు నుంచి అటు కాలంలో ఒక గట్టు కట్టారు. ఇప్పుడు కింద వాళ్ళు ఏం చేశారు, ఆ కింద వాళ్ళు కింద నీళ్ళు రాకూడదని చెప్పి వీళ్ళు గట్టు కట్టారు. కింద వాళ్ళు నీళ్ళు మనకి కింద వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, మనకు ఒక గట్టు కావాలని వీళ్ళు గట్టు కట్టుకుంటారు. ఇలాగా ఇంటి మొత్తానికి ఏం తెలుసా, గట్లు గట్లు గట్లు. వీళ్ళు ఎవరు తెలుసా, కేదార్ గుడారాలు. ఒక వాళ్ళు ఎవరు వీళ్ళు, అందరూ అట్టనే ఉన్నారు, అందరూ అంతే. కేదార్ గుడారాల దగ్గరికి వెళ్ళవసరంలా, నీళ్ళు మీద పడితే గొడవలే కదా, వాస్తవానికి గొడవలే. మనుషులు అట్టంటోళ్లే. మనకేం కావాలా, సమయోచితమైన సహాయం కోసం కనికరించబడ్డానికి ఎప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలా, కృపాసనం దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ప్రార్థనలకు వెళ్ళాలి. ప్రభువా సహాయం చేయండి. నీకు తెలుసో లేదు, మా ఇల్లు మేము పట్టించుకోం పెద్దగా, అందరూ మా ఇంటి ముందు పాడు చేయడమే. యాక్చువల్గా అందరూ పక్కన పెట్టి కుక్కలు కూడా పాడు చేస్తాయి. వాస్తవం కొంచెం దాడిలు కదా, ఒక రకమైన పోరాటం అది వాస్తవం. కాబట్టి వచ్చి ప్రతిదీ సైంటిస్ట్ లాగా చూస్తూ ఉంటారు ఎట్టాగా. వాస్తవం నేను పట్టించుకోవడం దాడి. ఇప్పుడు చూడండి, మనం ఎవరిని పాడు చేయం, సాధ్యమైతే అందరూ మనల్ని పాడు చేస్తారు, రెడీగా ఉంటారు. మనం పాడు చేస్తే ఇంత పెద్ద పెద్ద గొడవ వేసుకొని మీదకి వస్తారు. యాక్చువల్గా వాళ్ళ చెట్లు వచ్చి పూర్తిగా ఆకులన్నీ ఎక్కడ రాలిపోతాయంటే మన ఇంటి ముందే రాలిపోతాయి, మన ఇంట్లో కూడా రాలిపోతాయి. మనం మాత్రం ఇలా ఊడ్చింది అలా వేసాం అనుకోండి, ఏం జరిగి తెలిసే. ఇదంతా కూడా మనలో మనం చక్కబెట్టుకోలేని విషయం, మన వల్ల కాదు ఇది. కానీ సమయోచితమైన సహాయం వచ్చింది అనుకోండి, సంతోషంగా ఇది ఊడిసి అంతా శుభ్రంగా చక్కబెట్టుకొని చెత్తోడికి వేసేస్తాం. అది అసలు బాధే లేదు ఇక్కడ. ఈ సహాయం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా, కృప దగ్గర నుంచి, ప్రార్థన ద్వారా వచ్చింది. చాలాసార్లు గడుసుగా మాట్లాడడం, మరి అవసరాల మీద గెలుపు సాధించడం మనం ఓడిపోవడంతో సమానం. ఇది మనం అర్థం చేసుకోగలిగాం, రైట్. తర్వాత మూడోది చూడండి, సి రైట్. దీని గురించి ఏం రాసింది, ఫిలిప్పి 4:6-7. దేని గురించి, సమస్య ఏంటంటే ఇక్కడ ఈ తిన్నగా ఉండట్లా, అటు పోతున్నాయి. ఎవరికి, అందరికీ, ఏ ఒక్కరికి కాదు, అందరికీ పోయినప్పుడు దేవుడు దాన్ని చూడకుండా ఉన్నాడా? నా ప్రజలు వాళ్ళు అడిగినప్పుడే నేను ఇస్తాను, కాబట్టి వాళ్ళ తలంపుల్లో ఎంత బాధపడతారో నాకు అనవసరం అని ఆయన అనుకున్నాడా? ఆయన ఇచ్చిన రక్షణ ఎంత కంప్లీట్ అంటే, పరిపూర్ణమైందంటే, మనలో ఉన్న ప్రతి అవయవానికి సంబంధించిన విషయాలన్నీ కూడా చక్కబెట్టగలుగుతుంది. అంత చక్కటి విషయం ఆ రక్షణ. ఇప్పుడు ప్రార్థనలో వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే, వీళ్ళు తమ భవిష్యత్తు విషయంలో చింతపడుతున్నారు. యాక్చువల్గా వాళ్ళు తమ జీవితంలో ఏం జరుగుద్దని భయపడుతున్నారు, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి హద్దుబాటును బట్టి మనం అది చేయలేమేమో అని భయపడుతున్నారు. ఇట్లాంటి ఈ విషయాలన్నింటిలో చింతపడుతున్నప్పుడల్లా ప్రభు ఏమంటాడంటే, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అట్ ద సేమ్ టైం మీరు ప్రార్థన విజ్ఞాపనల చేత దేవునికి ఏం చేయాలా, తెలియజేయండి. అప్పుడు ఏముందంటే, సమస్త జ్ఞానానికి మించిన దేవుడి సమాధానం మీ తలంపులకి కావాలి ఉంటుంది. సమస్య ఏంటంటే, మన తలంపుల్లో దేవుడి మీద ఆధారపడడం మనకి చాలా కష్టం కదా. మనం ఆధారపడ్డాలని అనుకుంటాం, ఈ లోపల వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రార్థనలో కూడా అంతే. ఇంకొకళ్ళు చేసే ప్రార్థన ఏకీభవించాలంటే అది అంత కష్టం. మనం ప్రార్థన చేయడం సులభమే, కానీ ఇంకొకరితో ప్రార్థనలు ఏకీభవించాలంటే వెళ్ళిపోతాం, కళ్ళు మూసుకునే ఉంటాం, మోకరిచ్చే ఉంటాం, బట్ ఎక్కడికి వెళ్తాం తెలిసే, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం. అదేంటో తెలివిగా ఆమె చెప్పి మాత్రం వచ్చేస్తాం. ఇదంతా ఒక రకమైన ప్లాను. కానీ నిజానికి మన తలంపుల్ని కావలు ఉంచేలా మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా, ఈ తలంపులను కూడా ఎవరికి అప్పచెప్పాలో తెలుసా, దేవుడికి అప్పచెప్పడం నేర్చుకోవాలి. మనం తలంపులకు అప్పచెప్పకుండా నాకు బాధ కలుగుతుందంటే అర్థమే లేదు, అందులో ఉందా? దేవుడు ఆల్రెడీ నీకు రెమెడీ ఇచ్చినప్పుడు, విమోచనం ఇచ్చినప్పుడు, విడుదల ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని వాడుకోకుండా నీ తలంపులను అట్టాగే పోషించుకుంటా ఉంటే చింత లేకుండా నిన్ను కాపాడగలిగినోడు ఎవరున్నారు ఇక్కడ? మీకు తెలుసో లేదో, ఎప్పుడు దేవుడి ముందు శాటన్ నిలబడతాడు. ఎందుకో తెలుసా, నీ ప్రజలకి నువ్వు, వాళ్ళు నీ మీద ఆధారపడకపోయినా నువ్వు సహాయం చేసేస్తే నువ్వు తప్పు చేసినట్టే. దేవుడికి శాతాన్ మధ్యలో ఉన్న డీల్ ఇది.
వాళ్ళు నిన్ను పిలవకుండానే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయావంటే, వాళ్ళ లోపలికి వెళ్ళి సహాయం చేసావంటే అది ఎవరు తప్పో తెలుసా? నీ తప్పే. ఎందుకో తెలుసా? వాళ్ళు నన్ను ఓడించాలా, నువ్వు వాళ్ళకి సహాయం చేసేసి ట్రిక్కీగా వాళ్ళు వచ్చి నా మీద పడితే అదేం గెలుపు కాదు అది వాడు అంటాడు యాక్చువల్గా. ఎందుకంటే నువ్వు నన్ను ఈజీగా గెలవగలవు, బట్ గెలవాల్సింది నువ్వు కాదు. ఎవరు గెలవాలా? వాళ్ళు గెలవాలా. వాళ్ళు గెలవాల్సి వచ్చినప్పుడు వాళ్ళు నీ మీద ఆధారపడకుండానే నువ్వు వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళ పవర్లన్నీ వాళ్ళకి ఇచ్చేస్తే, వాళ్ళు నన్ను గెలిచేస్తే అది గెలుపా? కాదు. వాళ్ళు ఉద్దేశపూర్వకం నిన్ను కోరుకోవాలా, అప్పుడు నువ్వేం చేయాలా? వాళ్ళకి నువ్వు సహాయం చేయాలి. ఇది దేవుడి మధ్యలో. అందుకనే ఎంత కష్టం వచ్చిన దేవుడు చూస్తుంటాడే కానీ డైరెక్ట్గా ఇనీషియల్స్ తీసుకోడు. కానీ ఒక్కసారి ప్రభువా నాకు సహాయం చేయి అనగానే వెంటనే ఆయనకి చోటు దొరికింది. అప్పుడు మనం ఒక అడుగు వేసే లోపల ఆయన ఏం చేస్తాడు తెలుసా? 100 కాదు, 1000 కాదు, 1,00,000 అడుగులు వేసేస్తాడు. మనం చేసే ప్రార్థనలకి మనకు పాప క్షమాపణ కలగాలంటే అసలు రైటే కాదు అది. మనకు సరిగ్గా పాపలో పూట కూడా చేత కాదు నిజం చెప్పాలంటే. చాలా సింపుల్గా పైన మాట్లాడతాం కదా. కానీ ఆయన రక్తం ప్రభునామని పిలిచేవాడు, ఆయన పాపాలు ఒప్పుకున్న ప్రతి ఒక్కరిని ఏం చేసిద్ది? కడిగి పవిత్రులుగా చేసేసిద్ది. అది ఆయన మనతో చేసినటువంటి నిబంధనలో ఉన్న విషయం అది. సో ఇప్పుడు ఆయన నమ్మకం ఉంటాడు. కానీ మన తలంపులను కూడా దేవుడికి అప్పచెప్పడం ఇష్టం లేకుండా మనం పైన ఉండి దీంతో బాధపడుతున్నాం అంటే ప్రాబ్లం ఎవరిది? నాదే ప్రాబ్లం. నా గురించి నేను ఎక్కువ ఊహించేసుకున్నాను అనుకోండి, నిద్ర పట్టదు నాకు. ఓకే, నేను ప్రార్థనలోకి వెళ్ళి ప్రభువా నేను పాపిలేని సంగతి నాకు బాగా తెలుసు, నా తలంపులు ఎంత మంచి అయినా ఈ అనవసరమైన సంగతి నాకు బాగా తెలుసు. నువ్వు నాకు సహాయం చేస్తేనే తప్ప నన్ను నేను సహాయం చేసుకోలేను, నాకు తెలుసు ప్రభువా. నేను స్వభావ సిద్ధంగా నీ ఉగ్రతకు పాత్రుడిని ప్రభు. అంతేకాదు, నువ్వు నాకు సహాయం చేస్తేనే కానీ నా దగ్గర ఎటువంటి బలం లేదు ప్రభువా. నువ్వు కూడా నాకు తగినట్టుగా నాకు బలం ఇవ్వగలవు ప్రభువా అని నేను చెప్పగలిగి నిజంగా ఆ తలంపులకి ఆ సత్యానికి నేను లోపరుచుకుంటున్నప్పుడు ఈ తలంపులు ఏడబోతాయి కూడా తెలియదు. ఇది సమాధానం అంటే. రోజంతా మన తలంపుల్లో బిజీగా ఉండిపోయి, మీకు తెలుసో లేదో నిన్న బాగానే ఉన్నా శుభ్రంగా ప్రార్థనలో ఇంతకుముందు చెప్పిన అనుభవాన్ని అనుభవించా. తెల్లారు లెగిసి నేనే అన్ని విషయాలు ఆలోచిస్తున్నాను అనుకోండి, మళ్ళీ దీనికి బలం వచ్చింది, దీనికి బలం వచ్చేసింది. ఇది మళ్ళా లేచి సాయంత్రానికి వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి అవసరమైన మాట్లాడి అనవసరమైన మాట్లాడి ఇవన్నీ వాళ్ళిట్టంట వీళ్ళిట్టంట ఇవన్నీ చేస్తే దేనికి బలం వచ్చింది తెలుసా? దీనికి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వెనక్కి వెళ్ళిద్ది, ఇది వెళ్ళదు. ఉద్దేశపూర్వకంగా దాన్ని పెంచి పోషిస్తే సాయంత్రానికి అది పెరిగి పెద్దగా నేను బాధ పెట్టదా? చిన్న విషయంలో కూడా నువ్వు ఆయన మీద ఆధారపడాలి. ఈ మైండ్లో చిన్నప్పుడు అంటే ఫ్రమ్ ద బిగినింగ్ డే మొదల నుంచి కూడా నువ్వు ఎవరి మీద ఆధారపడాలా? నీకు తెలిసిన చెడుప్పుడే దేవుడి మీద ఆధారపడతావా? ఇది ఇప్పుడు వెళ్ళిపోద్దా? వెళ్ళదు. పాపం చేయ ప్రతివాడి పాపానికి ఏమవుతాడు? దాసుడు. అది చక్కగా నిలబడిద్ది అక్కడ. నువ్వు రోజంతా నీ మైండ్ వాడి వాళ్ళ గురించి తెలుసుకొని ఇప్పుడు వచ్చేసి నువ్వు నన్ను వదిలేయమంటే వెళ్తాదా? అది వెళ్తుంది. మనం మంచిగా ఉన్నప్పుడే, ధైర్యం ఉన్నప్పుడే మన గురించి మనం తెలుసుకోవాలి. ఏంటంటే దీన్ని వాడావా, ఇది నన్ను చంపిద్ది గ్యారంటీగా. అందుకే నేను దేని మీద ఎవరి మీద ఆధారపడాలంటే ఆయన మీద ఆధారపడాలా. చింత వచ్చింది, అయ్యో నా పిల్లలు ఎట్ట అయిపోయారు, నా భవిష్యత్తు అటు అయిపోద్దాం, వెంటనే నా చింత ఏం చేయాలా? అందరికి చెప్పి పంచుకోవాలా? కాదు, ప్రభుకి అప్పు చెప్పాలా. ప్రభుకి అప్పు చెప్తే నువ్వు నాకు చెప్పావు కాబట్టి నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు అని చెప్తుంటాడు. యాక్చువల్గా ఇంకొక చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా దేవుడు ఎందుకు నువ్వు అందరికి చెప్తున్నావు ఇది ఇట్లా అంటాడు యాక్చువల్గా. ఎందుకంటే ఎవరో చెప్పావు, ఫస్ట్ నాకు చెప్పావు, నేను దాని గురించి కన్సిడర్ చేస్తున్నాను, నువ్వేం భయపడొద్దు. యాక్చువల్గా అందరికి చెప్పుకోవడం వల్ల నీ చింత పోయిద్దా? పోదు. దాని అర్థం ప్రార్థన రిక్వెస్ట్లు చెప్పొద్దని కాదు మా ఉద్దేశం. కానీ దేవుడితో ఉన్న మన సహవాసం ఎట్లాంటిదే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థనలో ఉన్న సహాయం ఎట దొరికిద్దంటే, ప్రభువా ఆమెకి తనేంటో తెలుసుకునేలా చేయి. ఎందుకంటే ఎవరు తింటే వాళ్ళకి ఆకలి తీరిద్ది. కానీ అన్నం పెట్టడం వరకే మనం చేసే సహాయం, తినాల్సింది ఎవరు? వాళ్ళే. ఇక్కడ మా పదం ఉంటుందిగా, దూడని నీళ్ళ దాకా తీసుకెళ్ళగలం అంతే. నీళ్ళు తాగాల్సింది ఎవరు? దూడే. వాస్తవానికి దూడ బదులు మనం తాగుతామా? తాగలేము వాస్తవానికి. సో మన విషయంలో కూడా అంతే. మనకు ఆ దారి చూపించేలా దేవుడు సహాయం చేస్తాడు. దారిలో ప్రవేశించాల్సింది ఎవరు? మనమే. ఇది మనకు అర్థం అవ్వాలి. అలా ఉంటే మన హృదయంలో మన తలంపులకి ఆయన యొక్క సమాధానం ఎప్పుడు కూడా కావాలి ఉంటుంది. ఇది ఎక్కడ జరిగింది? ప్రేయర్లో జరిగింది. మనం ప్రార్థన చేసాము, చాలాసేపు చేసాము, లేకగానే గొడవ పెట్టుకున్నాం అనుకోండి, సమాధానం ఉందా? సమాధానం ఉందా? ఎందుకంటే ప్రార్థనలో మనం పెరిగి పెద్దవాళ్ళం అయిపోయాం. ఏమనంటే దేవుడి సన్నిధిలో కొంత సమయం గడిపాం కాబట్టి ఎవరైతే ప్రార్థన చేసుకుంటే అటు ఇటు తిరుగుతారో వాళ్ళు మన దృష్టికి నీచంగా కనపడతారు. నిజం.
మన బైబిల్ చదువుకునేటప్పుడు అవతల బెడ్ మీద పడుకొని ఏదేదో సెల్ ఫోన్ నొక్కుతున్నారు, వాళ్ళని చూడంగానే మనకి ఎట్లా తెలిసే ఫిలిస్టీన్ లాగా ఉన్నారు, అమాలేకీలు లాగా ఉన్నారు అబ్బాయి. అసలు ఏం లేదండి. అసలు నువ్వు ప్రార్థన చేసుకుంటే వాళ్ళని ఏం చేయగలగాలి తెలిసే? సావధానంగా డీల్ చేయగలగాలి. యాక్చువల్గా వెంటనే పెద్ద పెద్ద కేకలు వేయగలగడం కాదు. వాస్తవానికి కేకలేయడం తప్ప, అది తప్ప అని చెప్పట్లేదు. కానీ పరిశుద్ధాత్మ వల్ల కలిగింది తప్ప మిగతాది ఏదైనా పొరపాటు అవుతుంది అక్కడ. మనకు ఆ విషయం అర్థం అవ్వాలా. కానీ చాలాసార్లు వచ్చిన కష్టం ఏంటంటే, ఇళ్ళ దగ్గరికి వెళ్ళేప్పుడు, విజిటింగ్కి వెళ్ళేటప్పుడు వీళ్ళు ప్రార్థనకి వెళ్తారనే కానీ అమ్మో లేవంటారు తెలిసే, వీళ్ళు ప్రార్థనకి వెళ్తారని కానీ అన్నిల కంటే అన్నికి ఇట్లా మాట్లాడతారు. వాళ్ళు ఇట్లా మాట్లాడినప్పుడు ఏం చేస్తారు అసలు అంటే, వాళ్ళ మాటల్లో చాలా తప్పు మాటలు ఉంటాయంట. ఎటు చెప్పేస్తారు. సరే వీళ్ళు చెప్పేవాళ్ళే మంచివాళ్ళు అంటే అది పక్కన పెట్టండి, కానీ వీళ్ళు ప్రార్థనకి వెళ్ళట్లా. కానీ ఎవరు వెళ్తున్నారు? వీళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు. కాబట్టి వీళ్ళ తప్పులు వీళ్ళు చెప్తారు. సో ఇది మంచిదే ఒక మాటలో, అన్ని జనుల ముందు మనం సరి చేసుకోవడానికి వీలుగా దేవుడే మనతో మాట్లాడుతున్నాడు ఒక మాట, ఎటువంటి సందేహం లేదు. కానీ మనం ఏం చేసుకోవాలా? ఆ విషయాలతో చక్క పెట్టుకోవాలా, సరి చేసుకోవాలా. మనం ఎందుకు ఇట్టున్నాం? అసలు దేవుడు మన కోసం ఏర్పాటు చేశాడు. ప్రేయర్ లైఫ్లో, ప్రార్థన జీవితంలో మన తలంపులు కంట్రోల్ అవుతున్నాయా లేదా? ప్రార్థనలో మన తలంపులు కంట్రోల్ అవ్వకపోతే అది సరిగ్గా చేసినట్టు కాదు ప్రార్థన. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థనలో మనం కొత్త బలాన్ని పొందలేకపోతుంటే, సారీ మీరు ఎంత సమయం గడిపారు అనేది ఇక్కడ విషయం కాదు, ప్రార్థనలో సమాధానం పొందారా లేదనేది అసలు విషయం. మీరు ఉదయాన్నే చేయండి, మధ్యాహ్నం చేయండి, సాయంత్రం చేయండి, లేదంటే ఈ రెండింటికి మధ్యలో చేయండి, ఎప్పుడైనా చేయండి, ఎలాగైనా చేయండి. కానీ దేవుడి సన్నిధిని మనం ఏం చేయాలా? అనుభవించాలా. బండి మీద వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయండి, లేదు బస్సులో ఉండేటప్పుడు ప్రార్థన చేయండి, గొడవ అయ్యేటప్పుడు కూడా ప్రార్థన చేయండి, అన్నం తినేటప్పుడు ప్రార్థన చేయండి, కూర చేసేటప్పుడు ప్రార్థన చేయండి, ఎప్పుడైనా ప్రార్థన చేయండి. నీ లోపల దేవుడితో నీ ఆత్మను ఉపయోగించి దేవుడి మీద ఆధారపడు. ప్రభువా, మీకు తెలుసు కొన్నిసార్లు ఇలా చెప్పకూడదు, నేనే వండుతాను మరి నాకు పనికిరాదు అది మీరు గమనించు. నేనేమని ప్రార్థన చేస్తాను తెలుసా? ఇది తినేలా సహాయం చేయండి ప్రార్థన. నిజానికి నాకు ఇది వద్దు, అది పక్కన పడేది. నేను అంటే చేయట్లేదు యాక్చువల్గా, నాకు వేరే ఛాన్స్ లేదు. అప్పుడు ఏం లేదు, ఇది తినేలా నాకు సహాయం చేయి. మీకు తెలుసో లేదా, నేను వాక్యం వినడానో లేదా వాక్యం విన్నదాన్ని ఆలోచిస్తాను, నేను తినేస్తాను యాక్చువల్గా. అంటే అది నాకు ఆరోగ్యానికి హానికరం కాదు, నా టేస్ట్కి నచ్చలేదు, కానీ అది నాకు కష్టం అనిపించకూడదు. నేను అది తినేయాలి యాక్చువల్. నేను తినేస్తాను యాక్చువల్. నాకు తెలియదు ఎవరు సహాయం చేస్తాను, నాకు తెలియదు. నేను ఎవరు ప్రార్థన చేస్తానంటే ఆయన ప్రార్థన చేస్తాను. నేను చేసిన తప్పే, ఎందుకంటే ఉప్పు వేసేటప్పుడు నీ మీద ఆధారపడాల, అది సమస్య. ఉప్పు వేసేటప్పుడు నేను నీ మీద ఆధారపడాలి. అప్పుడు ఏం జరిగింది? తక్కువ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ దాన్ని రెక్టిఫై చేయలేను. కొన్ని తర్వాత రెక్టిఫై చేయలేము కదా. సపోజ్ ఉప్మా చేశాను, ఉప్పు వేయడమే మర్చిపోయి అయిపోయింది అంతా. ఇప్పుడు వేయగలను ఉప్పు దాని మీద? తినేస్తాను, నేను తెలియకుండా తినేస్తాను యాక్చువల్గా. అది జరిగింది, అట్లా జరుగుతాయి వాస్తవానికి. సో విషయాలు నేను తెలిసే, మీరు ఎట్లాగైనా ఉండండి, ఎవరి మీద ఆధారపడండి? ఆయన మీద ఆధారపడండి. మీ ఆత్మను ఉపయోగించి ఖచ్చితంగా నిజమైన దేవుడు నిజమైన హెల్ప్ మనకి ఇస్తాడు. సో 4 పాయింట్లు సింపుల్గా. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. ప్రార్థనలో ప్రాముఖ్యత ఏంటంటే, ప్రార్థనలో మనం ఎట్టుంటామంటే దేవుణ్ణి సంప్రదిస్తాము, దేవుణ్ణి మనం అనుభవించడానికి దేవుణ్ణే పొందుతూ ఉంటాం, దేవుణ్ణే మనం గ్రహిస్తూ ఉంటాం. అది ప్రార్థనలో ఉన్న ప్రాముఖ్యత. రెండోది ఏంటంటే, ప్రార్థనకి మనం వాడాల్సిన అవయవం, ఆ భాగం ఏంటంటే, ఒక పనికి ఒక అవయవాన్ని వాడలేము, వేరే అవయవాలు వాడలేము. అట్లనే ప్రార్థనకి మనం వాడాల్సిన అవయవం ఏంటంటే, మన ఆత్మను వాడాలి. మన ఆత్మను వాడే ముందు మన మనసు ఉపయోగించకూడదా? ఉపయోగించాలి. మన పెదాలు ఉపయోగించకూడదా? ఉపయోగించాలి. కానీ వాటన్నిటికంటే కూడా మనం వాడతా లోపలికి ఎక్కడికి వెళ్ళాలి? మన ఆత్మ దగ్గరికి వెళ్ళగలగాలి. తర్వాత మూడోది ఏంటంటే, ప్రార్థన యొక్క అర్థం. ప్రార్థనలో ఉన్న అర్థం ఏంటంటే, మన తప్పులు ఎత్తి చూపించడం, అదే సమయంలో ఆయన రక్తంలో మన పాపాలు కడుక్కోగలగడం. రెండోది, మనకున్న అవసరతలు యేసుక్రీస్తు నామంలో అడగడం. దానివల్ల మన అవసరత ఎంతవరకు కరెక్ట్గా ఉందో లేదో మనం తెలుసుకోగలగడం. ఈ రెండు కూడా ప్రార్థనలో జరిగే అర్థానికి సంబంధించిన విషయాలు. తర్వాత ప్రార్థన యొక్క ప్రయోజనం. ప్రార్థనలో మనకు జరిగే ప్రయోజనం ఏంటంటే, మనం శోధనలోకి రాకుండా జరగబోయే విషయాల గురించి ముందుగానే తప్పించబడతాం. రెండోది ఏంటంటే, మనకి ఇన్స్టాంట్గా అప్పటికప్పుడే సమయోచితమైన సహాయం కోసం మనం ప్రార్థనలోకి వెళ్తున్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే కనికరిస్తాడు. ఎందుకంటే మనం చేసిన తప్పే, బట్ ఇప్పుడు నాకు కావాలా, మనం అడగొచ్చట. మనం తప్పు ఒప్పుకుంటే రెడీ అయ్యాం కదా, అంతే ఇన్స్టాంట్గా ఎవరు పనిచేస్తారు? ఆయన పనిచేస్తాడు. దావీదు ప్రార్థన చేయాలని, నేను చేసిన తప్పే, కానీ నువ్వు నాకు సహాయం చేయాలి, చేశాడు. మీరు చూడండి, బత్షెబాకి తనకి పుట్టిన కొడుకు చచ్చిపోయిన వెంటనే దావీదుకి అర్థమైపోయింది, ఇంకేంటి తెలిసే, ఇంక అనవసరం దీని గురించి ఆడడం, లేచి వెంటనే భోజనం పెట్టి భోజనం చేశాడు. కానీ బత్షెబా తనకి ఎంత చక్కటి కొడుకునిచ్చింది తెలిసే? సొలొమోను. ఎట్టంటోడు వచ్చి తెలిసే? మరి గమనించండి, ఇదంతా దేవుడు చేసిన నిబంధన. ఎంత చక్కటి విషయం సొలొమోన్ అంటే.
రైట్. అదేంటి, కృపాసనం దగ్గరికి వెళ్ళిన సమావేశమైన సహాయం లాంటిదే. రైట్. తర్వాత మూడోది ఏంటంటే, అన్నిటికంటే శ్రేష్టమైన దేవుని సమాధానం మనకు ఉంటుంది. యాక్చువల్ మన తలంపులకి, మన ఆలోచనలకి, మన భవిష్యత్తు గురించిన చింతలు, మన అనారోగ్యంతో కొన్ని పెయిన్స్ ఉంటాయి. ఈ పెయిన్స్ ఎప్పుడు మనం వెంబడిస్తూనే ఉంటాయి. నాకు కూడా ఉన్నాయి కొన్ని, అవి వెంబడిస్తూనే ఉంటాయి. వీటన్నిటిలో కూడా మనం దేవుడి మీద ఆధారపడుతున్నప్పుడు తెలియకుండానే మనం వాటిలోంచి బయటకు వస్తూ ఉంటాం. మన మనస్సు దాని మీద ఉందనుకోండి, మనం బయటికి రాలేం. వస్తామా? బయటికి రాలేం. సో అందుకని ఎడతగిన చిక్కులు పెట్టే చిన్న విషయాలు కానీ, లేదంటే భవిష్యత్తు గురించిన విచారాలు, చింతలు కానీ, లేదంటే మన మైండ్ని కంట్రోల్లో పెట్టడానికి కానీ, లేదంటే ఆత్మసంబంధ జీవితానికి అడ్డం పడే ప్రతి సంగతి గురించి కానీ ప్రభు మీద ఆధారపడటం వలన మన తలంపులకి దేవుడు తప్పకుండా సమాధానం ఇస్తాడు. ఇంకొక పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, మన అవసరాలన్నీ కూడా ఆయనకి తెలియజేయడం. ఎట్లా అంటే, ప్రభు ఇది నీకు తెలుసు కదా, నా అంతటా నేనేం చేయట్లా, నువ్వు దీన్ని హ్యాండిల్ చేయి, నీ అధికారంగా నుంచు అని చెప్పడం అనమాట. అలా చెప్పడం ద్వారా ఏమవుద్దంటే దేవుడు మనకి కావాలి ఉంటాడు. ఇది ప్రార్థనలో జరిగే ప్రయోజనం. సో వీటిని అనుసరించి మనం ప్రాక్టీస్ చేద్దాం. నెక్స్ట్ వీక్ మనం రెడీ అవుతాం. రైట్. సో దేవుడు ఈ లేఖనాన్ని దీవించాలి. ఇప్పుడు మనలో ఉన్న ఇద్దరు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం ప్రార్థన చేసి మీటింగ్ కంప్లీట్ చేస్తాం.